పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. పురపాలక సంఘ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుని నివాళి అర్పించారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులతో పాటు దేశంలో మనకున్న విధులను కూడా సమానంగా గౌరవించి ముందుకు తీసుకువెళ్లాలి అని ఆమె పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని మన భావాలను తెలియపరచడానికి ఉపయోగించాలి కానీ ఇతరులను కించపరచడానికి కాదని ఆమె స్పష్టం చేశారు. మన హక్కులను ఎలా అయితే అనుభవిస్తున్నామో ఇతరుల గౌరవాన్ని కాపాడడం కూడా మన విధి అని గుర్తుంచుకోవాలి అని అన్నారు. 15 జనవరి 26 కేవలం సెలవు దినాలు కావు అని, ఆ రోజుల ప్రాముఖ్యతను మన బాధ్యతలను భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్బోధించారు. అనంతరం అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి ఉత్తమ కార్యాచరణ నిర్వర్తించిన వారికి ప్రశంసా పత్రాలను ఆమె చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, కమిషనర్ శ్రీనివాసరావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, మెప్మా సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు కూడా అనుకూల విధంగా రూపొందించి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. మనందరం చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్లో చదువుకున్నాం. ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు. ఈరోజు రాజ్యాంగం మనం కల్పిస్తున్న హక్కుల్ని ఎలా అయితే అనుభవిస్తున్నామో ఆ రాజ్యాంగం పట్ల, మన భారతదేశం పట్ల మనకి విధులు కూడా ఉన్నాయి. రెండు మనం సరి సమానంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే రాజ్యాంగం పట్ల మనకి గౌరవం ఉన్నట్టు ఉంటుంది. రైట్ టు స్పీచ్, మాట్లాడే హక్కు మనకు ఒకటి ఉంది, వాక్కు హక్కు. అంటే మన భావాన్ని తెలియపరచడం ఎంత ముఖ్యమో అలాగే మన మాటల ద్వారా ఇతరుల గౌరవానికి భంగపరచకుండా ముందుకు వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఒకటి మన హక్కు అయితే ఇంకోటి మన విధి. ఎందుకని చెప్తున్నానంటే ఏ రోజు ఊహించలేదు. ప్రస్తుతం వాక్ స్వాతంత్రాన్ని, మీ మాటలు, మీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కన్నా ఇతరులు కించపరచడం అనే దాని మీదే ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నాం. దయచేసి అలాంటి మాట్లాడే వాళ్ళందరూ వారికి రాజ్యాంగం పట్ల ఉన్న విధులు కూడా గుర్తు తెచ్చుకోవాలి. మన భావాన్ని ప్రకటించే హక్కు ఎంత ఉందో ఇతరుల గౌరవాన్ని కాపాడే హక్కు కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని, అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కాదు, ఆ రోజు యొక్క ప్రత్యేకతని గుర్తుపెట్టుకొని భవిష్యత్ తరాలకి ఆగస్ట్ 15 అంటే సెలవు, జనవరి 26 అంటే సెలవు అనే రోజుల్లో వెళ్ళిపోతున్నారు మన పిల్లలు కూడా. అది సెలవు కాదు. ఆ 2 రోజుల్లో మన దేశం పట్ల, మన రాజ్యాంగం పట్ల మనకి చాలా విధులు ఉన్నాయి. మనం ఈరోజు అనుభవిస్తున్న హక్కులతో పాటు ఆ విధులను కూడా కాపాడే బాధ్యత మనం మన భవిష్యత్ తరాలకి చెప్తేనే ఈ 2 తేదీలకు ఉన్న ప్రాముఖ్యత బాగుంటుంది. మరొక్కసారి వాక్ స్వాతంత్రాన్ని, మీ భావాన్ని చాలా గౌరవంగా మాట్లాడొచ్చండి. 2 రకాలుగా మాట్లాడొచ్చు. మన భావాన్ని చెప్పడంతో పాటు ఇతరులకి ఇబ్బంది కలగకుండా చెప్పడంలోని ఆ వాక్ స్వాతంత్రం అనే హక్కును మనం ఉపయోగించడంలో ఉంటుంది. ఎందుకో చెప్పాలనిపించింది. మరి ఒక్కసారి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకునేలా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.